హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ గ్రేవీ. సో ముందుగానే బేబీ కార్న్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అండ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసి మంచిగా బాయిల్ చేసుకుందాం. 90% మాత్రమే కుక్ అవ్వాలి బేబీ కార్న్. అండ్ ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 5 to 6 కాజూస్ అండ్ కొంచెం కొబ్బరి ముక్కలను ఇప్పుడు మనం మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. అండ్ అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా మనం ప్యూరే చేసుకుందాం. అండ్ ఇప్పుడు 90% కుక్ అయిన బేబీ కార్న్ని మనం స్టెయిన్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం బేబీ కార్న్ బాయిల్ అయిన వాటర్ని మనం వేస్ట్ చేయట్లేదు, మనము గ్రేవీలోకి దాన్ని యూజ్ చేయబోతున్నాం. ఎక్కువ వాటర్ ఉంటే మాత్రం మనకు తగినంత మనం యూజ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటున్నాం. అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చి మనం దీంట్లో వేయబోతున్నాం. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం టొమాటో ప్యూరీ వేద్దాం. ఈ టొమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలేటట్టు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేద్దాం. అండ్ మనం బేబీ కార్న్ని బాయిల్ చేసుకున్న వాటర్ పక్కలు తీసి పెట్టుకున్నాం కదా గైస్, ఇప్పుడు దాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేద్దాం.
అండ్ మనం ముందుగానే కాజు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గైస్, ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి ఆ గ్రేవీ అనేది బాగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇది రోటీస్, రైస్ అండ్ బగారా రైస్, బటర్ నాన్ దీనికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాం, ఇంకా కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం. ఇది ఆప్షనల్, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే కొబ్బరి నట్ పేస్ట్ మనం వేసాం కాబట్టి ఇది ఆప్షనల్ అన్నమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేయబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గైస్. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బేబీ కార్న్ గ్రేవీ రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి బగారా రైస్కి అండ్ చపాతీస్, రోటీస్, బటర్ నాన్స్కి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Bye guys, see you on the next video. Thanks for watching.